ప్రధాని మోడీకి పవన్ రాసిన లేఖతో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడిందని, వెంటనే ఈ స్కామ్పై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని పవన్ ప్రధానిని కోరారు. దీనిపై పవన్ కళ్యాణ్కు అంతే ధీటుగా బదులిచ్చింది వైసీపీ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పవన్కు ఎంత ముట్టిందన్న దానిపై తాము కూడా మోడీకి లేఖ రాస్తామని కౌంటర్ ఇస్తోంది. తింగర మాటలు అంటారు దాన్నే. అసలు అతనికి ఇల్లు ఏంటో, ఇళ్లలో స్కామ్ ఏంటో, అసలు దాని సిస్టమ్ ఏంటో అసలు పవన్ కళ్యాణ్కి తెలుసా? ఏ ప్యాకేజ్కి ఆపేసి పెట్టిన డేట్కి రాకపోతే మర్నాడు పొద్దున్న ఏం మాట్లాడారో తెలుసుకుని ఓ వార్నింగ్ ఇచ్చేటప్పటికి సాయంత్రానికి చంద్రబాబు నాయుడు సంచులతో వచ్చి ప్యాకేజ్ చెప్పే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నావు. నువ్వు ఆ కార్యక్రమం చూడు. నీ పార్టీ గురించి, నీ పార్టీలో నిలబెట్టే అభ్యర్థులు గెలుస్తారో లేదన్న ఆలోచన నీకు లేదు. చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడానికి నువ్వు సిద్ధమైపోయావు. నీ కార్యకర్తలను చంద్రబాబు నాయుడు ఊడిగం చేయను నాతలు పోమంటున్నావు. కాపులు నాకు ఓట్లు లేదు, కాపులు నాతలు పోమంటున్నావు. 35,000 కోట్లు అంటే ఏంటి అయినా సింగిల్ చెక్ రాసి ఇచ్చేస్తే ఎవరైనా జేబులో పెట్టి పట్టుకుపోయి అనుకుంటాను. సభ్యత, సంస్కారం, అవగాహన నేర్చుకో ముందు సబ్జెక్ట్ మీద. ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్, ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, జ్ఞానం లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నీలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే నువ్వు స్పందించావా? దేని మీద లెటర్ రాస్తారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ రాస్తారు. ఆ స్కామ్లో ఏం జరిగిందో, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద జరిగిన ఐటీ రైట్స్ గురించి, లేదా ఈడీ దర్యాప్తు గురించి, లేదంటే 150 కోట్లు కొట్టేసిన చంద్రబాబు నాయుడు మీద మేము కూడా లెటర్ రాయిపోతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టింది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది, దానికి ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో కూడా లెటర్ రాస్తాం.